అసెంబ్లీంతా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఎంపీ టికెట్లు చూడండి మొత్తం వాళ్ళే రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకోండి, మొత్తం ఆ నల్గొండ ఎంపీ వాళ్ళకే కావాలట, భువనగిరి ఎంపీ వాళ్ళకే కావాలట. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఫ్యామిలీలే. మళ్ళీ ఆఖరికి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళకి టికెట్లు అద్దెకి దాఖరు లాంటి కూడా ఇవ్వడానికి వీల్లేదు. గట్టిగా మాట్లాడేటోడు ఉండొద్దు. లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. బీసీ కానీ ఇంకెవరైనా బీసీలు అట్లే ఉండాలి. సో అటువంటి వాళ్ళకే ఇస్తారు గట్టిగా నోరు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మీరు ఇంత చెప్తున్నారు, మరి మంత్రులు ఎందుకు వేయలే? వీర్లపల్లి శంకర్ లేక రజకుడు అయ్యిండు, మంత్రి పదవి లేక బీర్లే కుర్మ అయ్యిండు. ఇచ్చిర్రా మీరు? ఇయ్యరు. మీరు ఎవరికి మీకు ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరిద్దరు మీ కులం వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కడొస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక్కడే ఉంటే 100 మందిలో ఒక్కరిని కూడా మీరు ఇయ్యరు కదా. గెలిచితే కూడా ఇయ్యరు కదా. గెలిచిండా అని అడుగుతారు. గెలిచిన వాళ్ళకి ఇచ్చారా? మరి ఇయ్యరు. మీకింత కులతత్వం ఉన్నప్పుడు అది ఎట్లా నమ్ముతారు? మీ గణాంకాలని ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు. కుకప్ చేస్తారు గణాంకాలని, రిగ్గింగ్ అనే చేస్తారు, కృత్రిమంగానే వంట చేసి పెడతారు అంతే అని అనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు మీది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే కదా. అవును. ఇప్పుడు ఆ జిల్లా ఏం తీసాలి పరిస్థితి? మొత్తం వాళ్ళే పంచుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. నల్గొండ అంటే జానారెడ్డి ఫ్యామిలీ, కోమటిరెడ్డి ఫ్యామిలీ, ఉత్తమ్ ఫ్యామిలీ, ఆయన భార్య ఎస్సీ రిజర్వ్డ్, మళ్ళీ వీళ్ళే డిసైడ్ వీళ్ళే. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాలు ఓడిపోతే కూడా మళ్ళీ హుజూర్ నగర్లో ఆమెనే పెడతారు. అవును. అక్కడ ఓడిపోయాక మళ్ళీ టికెట్ ఇస్తారు. భార్య, భర్త, బంధువులు వీళ్ళే కదా. ఇప్పుడు వెంకటరెడ్డి చూడండి, వెంకటరెడ్డి అప్పుడు ఓడిపోయినా మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, మంత్రి, మళ్ళీ ఇప్పుడు ఆయన బిడ్డ అప్లై చేసింది ఎంపీకి. ఇప్పుడు ఆ పాట ఉంది కదా, బండి యాదగిరి రాసింది, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి మీద రాసిండు. బండి వెనుక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకు అనేది. అది వీళ్ళ గురించి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి నిజం గురించి కాదు. ఇక వాళ్ళే ఉంటారు ఎప్పుడైనా, ఇప్పుడైనా రాజగోపాల్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కావాలన్నట. మళ్ళీ ఇప్పుడు ఆయన భార్యకి ఎంపీ కావాలని ఆయన ప్రయత్నం. మన అన్నదమ్ములు ఉండాలి అంతే, కొడుకులు ఉండాలి, అల్లు ఉండాలి, కోడలు ఉండాలి. మనం చూస్తున్నాం కదా, వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు విదేశాల్లో ఉండాలి. కొడుకులు బిడ్డలంతా విదేశాల్లో ఉండాలి. ఇక్కడ ఏం వచ్చేది ఏం లేదు. చాకలేలమ్మ కాదు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు అవుతారు. చాకలేలమ్మ అయిందా? చాకలేలమ్మ మనబడి అయినా? రామచంద్ర అయిందా? కాలేదు కదా. ఒక్క పార్టీ అన్నా చిట్యాలయలమ్మ మనబడి చిట్యాల రామచంద్రకి ఇద్దామని ఒక్కరని అనుకున్నారా? ప్రాంగణం అయితే పెడతారు, చిట్యాలయలమ్మ ప్రాంగణం పేరు పెడతారు కానీ టికెట్ ఇయ్యరు. రాజకీయం కోసం అక్కడ కూడా గడిదొరలే. ఎక్కడైనా గడిదొరలే ఉంటారు. ఏదో ఒక కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అయినా దొరలే ఉంటారు. మీరు చూడండి, ఉమ్మడి నల్గొండలో ఇప్పుడు ఒక బీసీ పోటీ చేస్తే కథమే. ఇక పట్టుబట్టి అందరు కలిసి ఓడిస్తారు. దాకరణ ఓడించినట్టే, దాకరణ కూడా అందరు పట్టుకట్టి ఓడించిండ్రు. బీసీలు రానియారు. అన్ని కులాలు ఏకమైతే ఇప్పుడు మనం చూస్తున్నాం. గౌడ్లను బూర నరసేగౌడ్ ఏకమైతే వాళ్ళు ఏం చేసి చీల్చిండ్రు. గౌడ్లు నువ్వు టిఆర్ఎస్ గౌడు, నువ్వు కాంగ్రెస్ గౌడు కాబట్టి ఏం చేయాలి? ఆమె మహేందర్ రెడ్డి భార్య పోటీ చేసింది, సునీత చేస్తే అక్కడ గౌడ్లందరినీ ఏం చేశారు? మీరు టీఆర్ఎస్ వాళ్ళు మాకోటేమన్నారు. గౌడ్లు అట్టేసారు. కానీ రెడ్లందరూ ఏకమైన, అటు పాటలు ఉన్న రెడ్డి, ఇటు పాటలు ఉన్న రెడ్డి, అందరూ సునీతకే వేస్తారు. గౌడ్లు ఏమో చీలిపోతారు. మరి సోయి ఉండాలి కదా బీసీలకు కూడా, లేదు కదా. అట్లా చెప్పేటోడు ఎవడన్నా గౌడ్ల నుంచి రావాలి. సర్వాయి పాపన్న బొమ్మ పెట్టుకొని ఇంత శూరుడు మన దగ్గర పుట్టిండు. సర్వాయి పాపన్న గురించి ఎవరు రాసిండ్రు? కైఫీ ఖాన్ మొఘల్ రాసిండు, మొఘల్స్ని ఓడిస్తే కైఫీ ఖాన్ రాసిండు, బార్బరా అంటే ఆమె రాసింది, రిచర్డ్ ఈటన్ రాసిండు, రాబర్ట్ మెట్కాఫ్ రాసిండ్రు, నలుగురు బయట వాళ్ళు రాసిండ్రు. ఇంత పెద్ద యోధుడు పుట్టిండు, లండన్లో ఉన్న వాళ్ళు రాసిండ్రని పేర్వాన్ జగన్నాథ్ అని చెప్పాడు. పుస్తకాలు పట్టుకొచ్చారు. పుస్తకాలు ఉన్నాయి అవన్నీ. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిశోధన చేస్తారు. మరి గౌడ్లు ఎందుకు పట్టించుకోరు ఆయన సర్వాయి పాపన్ను? మీకు ఎందుకు తెలియదు? ఇగో ఇంత గొప్పదని చెప్పుకోవాలి కదా, కళ్ళు ఇంత గొప్పదని చెప్పాలి కదా. కళ్ళు తాగితే 8% ఆల్కహాలు పెద్ద ప్రమాదం కాదు, 6% తర్వాత పెద్ద ప్రమాదం కాదు. విదేశాల నుంచి వచ్చే మద్యం, విస్కీ, రమ్ము, బీరు 40-48% పెద్ద ప్రమాదం. అది చెప్పాలి కదా. అది ఎవ్వరు చెప్పరు, గౌడ్లు కూడా చెప్పరు. ఇది మంచిది, కళ్ళు మంచిది, కళ్ళు ప్రకృతి, విస్కీ వికృతి, కళ్ళు స్వదేశీ, విస్కీ విదేశీ, కళ్ళు అమృతం, విస్కీ విషం, కళ్ళు తాగండి, కళ్ళు తెరవండి, విస్కీ తాగండి, కళ్ళు ముయ్యండి అని చెప్పాలి కదా. అది చెప్తలేరు వాళ్ళు. చెప్తే గౌడ్లు చెప్తే తెలుస్తుంది. వాళ్ళు చెప్పాలి, మనం చెప్తలేము. మనం అందరూ విదేశీ మద్యం తాగుతుండ్రు, గౌడ్లు ఏం మాట్లాడతారు? మా కళ్ళు తాగమని అంటలేదు. ఈ తాటి కళ్ళు, ఈత కళ్ళు, జీలు కళ్ళు, కొబ్బరి కళ్ళు, యాప కళ్ళు, వీరి గురించి చెప్పాలి కదా గొప్పతనం. అది కళ్ళు తాగితే 0.4 mm రాయి ఉంటే, కిడ్నీలు ఉంటే కొట్టు ఫ్లష్ అవుట్ అవుతుంది. కళ్ళు రెగ్యులర్ తాగేటోళ్ళకి స్టోన్ ఫార్మేషనే కాదు. ఇది మనం చెప్తలేము, యూరాలజిస్టులు చెప్తున్నారు, నెఫ్రాలజిస్టులు చెప్తున్నారు. అది చెప్పాలి కదా. పెద్ద జీర్ణకోశం డాక్టర్లు చెప్తున్నారు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెప్తున్నారు. అది చెప్పాలి కదా ఎవరన్నా. అది చెప్తే వాళ్ళకి తెలుస్తుంది జనానికి.
లేకపోతే వీళ్ళు అప్పర్ కాస్ట్. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అక్కడ ఒకవేళ బీసీ పోటీ చేస్తే బీసీ వైపు వెళ్ళాలా పార్టీలన్నీ చూడకుండా, లేదు పార్టీలను చూసి ఓసీ అయినా బీసీ అయినా రెడ్డి అయినా వాళ్ళ కోటేయాలన్నా? దానికి కొత్త రాజకీయ సంస్కృతి తీసుకొని రావాలి. ఇప్పుడు కాదు, ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపల కాదు, కానీ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక కొత్త రాజకీయ సంస్కృతి. ఎవరిని ద్వేషించొద్దు, మనం రెడ్డిని ద్వేషించొద్దు. వెలమంది దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా, గురజాడ అప్పారావు కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా. గురజాడ అప్పారావు ఏం చెప్పాడు, బ్రాహ్మణుల్లోనూ ఉత్తములు ఉన్నారు అన్నాడు. ఉన్నారు కదా, బ్రాహ్మణుల్లోనూ ఉత్తములు ఉన్నారు, రెడ్లలో కూడా ఉత్తములు ఉన్నారు. సుందరేని రెడ్డి అంటామా మనం? ఆట్ల రామచంద్ర రెడ్డి, ఆట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆట్ల కమలాది రెడ్డి అంటామా? వాళ్ళు రెడ్లు కాదు, వాళ్ళు దళితులతో పనిచేసారు. అట్లనే నల్గొండ జిల్లాలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు దొంగలు, వాళ్ళు సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు అందరూ గొప్పలే. అందుకని కులం కాదు, కులానికి అతీతంగా అందరినీ ఏకం చేసేది ఒకటి తీసుకొని రావాలి. దొంగల రాజ్యం పోగొట్టడానికి ఏకం చేయాలి. అది ఈ ఎన్నికలు చేయలేము. ఎన్నికలు చేస్తే ఇంకా ఓట్లు చీలి ఇంకా గందరగోళం ఏర్పడుతుంది. ఏ దొంగ గెలుస్తాడు, ఆ దొంగ గెలిచింది మీరే, గెలిపించింది మీరే అంటారు ఓట్లు చీలిస్తే. అందుకని ఇప్పుడు మౌనంగా ఉండాలి. ఎన్నికల తర్వాత వీళ్ళ భర్తం పట్టాలి.